హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దసరా సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. సో దీనిలో భాగంగా మీకు లాస్ట్ 10 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది ఇప్పుడు 125 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు అయితే ఉంటాయి. సెప్టెంబర్ మంత్కి సంబంధించి 4-5 డేస్లో మీకు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. నవంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా దీనిలో అయితే అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా ఎకానమీ అండ్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. 99 రూపీస్కి అందిస్తున్నాం. చాలామంది ఇప్పటికే మన కోర్సును అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన శాంపిల్ టెస్టులు అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత వాటిని నచ్చితే వాటికి సంబంధించి తీసుకోండి. ఇంకా అవే కాకుండా 199 రూపీస్కే ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఇంకా డిఎస్సి, టెట్ లాంటి కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే అందిస్తున్నాం. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10,954 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సర్కారు ముందడుగు, పోస్టుల భర్తీకి రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్ అని చెప్పేసి ఇక్కడ మనకు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఆర్ఓఆర్ యాక్ట్తో పాటే ఆమోదం వంటి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాతే నియామక పద్ధతులు, క్వాలిఫైడ్ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు, మిగిలినటువంటి పోస్టులు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ, విఆర్ఓ కాకుండా పరిశీలనలో 10 పేర్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రామ రెవెన్యూ వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సో ఈ మేరకు ఊరికి ఒక ఎంప్లాయ్ ఉండాలని నిర్ణయించింది. సో ఇందులో భాగంగా 10,954 పోస్టులు మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్ వెళ్ళాయి. అయితే ఉద్యోగులను ఏ పేరుతో నియమిస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. విఆర్ఓ కాకుండా ప్రభుత్వం వద్ద పరిశీలనలో 10 పేర్లు ఉన్నట్లు తెలిసింది. సో గతంలో మాదిరిగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ పోస్టులు గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 విధానంలో ఉంటాయని తెలుస్తుంది. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, ఇలా ఏ క్యాడర్తో సమానమన్న దానిపై ప్రభుత్వం డిసిషన్ తీసుకోనున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు మనం గత 1 week నుంచి అయితే చూస్తున్నాం. 50% పోస్ట్ అనేటువంటి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం దీనిపైన అయితే మనకు స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇదే అప్డేట్ ఇక్కడ మనకు కంటిన్యూస్గా అయితే చూడవచ్చు దిశ న్యూస్ పేపర్లో. సో గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సర్కారు ముందడుగు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా 10,954 పోస్టులకు మంజూరు చేయాలని చెప్పేసి రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్ వెళ్ళినట్లుగా దీనిలో అయితే ఉంది. సో ఆమోదం తర్వాత, సో ఓకేనా, అంటే ముందుగా ఈ 10,954 రెవెన్యూ గ్రామానికి ఎన్ని క్లస్టర్లు అండ్ అదేవిధంగా రెవెన్యూ గ్రామ విస్తీర్ణాలు కావచ్చు, పట్టణ గ్రామ స్వభావాలు వంటి సమీకరణాలు తెలిసిన తర్వాత వీటికి సంబంధించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసేటువంటి అవకాశం ఉన్నట్లే ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనకు ఒక 1 monthలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంత త్వరగా మనకు వీటికి సంబంధించి అయితే అప్డేట్ అయితే రాకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నిరసన బాటలోనే గ్రూప్ 1 అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మనకు ప్రతి న్యూస్ పేపర్లో ఈ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్ అయితే చాలా అప్డేట్స్ రావడం జరిగింది. సో 1 by 1 ఏమి ఇచ్చారని ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2వ రోజు అర్ధరాత్రి దాకా నిరసనలు, అభ్యర్థుల వినతితో వస్తానన్న కేటీఆర్, అశోక్ నగర్ చౌరస్తాలో పోలీసుల మోహరింపు, పలువురు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు పోలీసు నిర్బంధాన్ని సైతం లెక్క చేయడం లేదంటే ఇక్కడ చూడవచ్చు. 2వ రోజైనటువంటి గురువారం కూడా నిరసన కొనసాగించారు. అర్ధరాత్రి దాకా అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ నెల 21 నుంచి జరిగేటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు హైదరాబాద్ అశోక్ నగర్లో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. అశోక్ నగర్లో పోలీసుల నిర్బంధ కాండ అంటే ఇక్కడ చూడవచ్చు. చాలామంది అభ్యర్థులను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లు ఒకటి ఇచ్చారు. ఇదే అప్డేట్ మనం మిగతా న్యూస్ పేపర్లు కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. 46 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి.
సో అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి, సిఎస్ శాంతి కుమారి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. సో 2011 తర్వాత జరుగుతున్నటువంటి గ్రూప్ 1 నిర్వహణలో ఎలాంటి అపోహలు కావచ్చు, పుకార్లకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సో గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అండ్ కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ అండ్ డీజీపీ జితేందర్, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ఎండి ముషరఫ్ అలీ, కుటుంబ సంక్షేమ కమిషనర్ అయినటువంటి కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ అయినటువంటి అనుదీప్ ఘోష్, శశాంక్, గౌతమ్లతో కలిసి సమీక్ష నిర్వహించారంట. సో మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సో ఆయన మాట్లాడుతూ సాంకేతికత అదేవిధంగా సోషల్ మీడియా విస్తృతమైనటువంటి తరుణంలో పరీక్ష నిర్వహణ సవాల్గా మారిందన్నారు. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సో వీటికి దాదాపుగా 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు నేరుగా జిల్లా కలెక్టర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమిషనర్లు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి తెలిపినట్లు ఇక్కడ మనకు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మనమైతే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ప్రభుత్వానికి మొండి పట్టుదల ఎందుకు? గ్రూప్ 1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలి, అభ్యర్థులతో జరిగినటువంటి సమావేశంలో కేటీఆర్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరుతున్న ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించాడు. సో అశోక్ నగర్లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులు పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గురువారం తెలంగాణ భవన్లో పలువురు అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. తమకు అండగా నిలవాలని వారు ఎక్స్లో కోరడంతో వారిని పిలిపించి చర్చించినట్లు ఇక్కడ చూడవచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా అభ్యర్థులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలిపినట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ను వాయిదా వేయాలంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ను వాయిదా వేయాలని చెప్పేసి చేయడం జరిగింది. మరోసారి ధర్నా చేపట్టిన అభ్యర్థులు పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ ఈ అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే తప్పుల తడక కీతో అర్హుల ఎంపికపై ప్రభావం అంటే ఇక్కడ చూడవచ్చు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి, హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల అప్పీల్ అని చెప్పేసి ఇక్కడ మనం మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించినటువంటి తప్పుల తడక కీ ఆధారంగా అభ్యర్థుల జాబితా రూపొందించి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తే అర్హుల ఎంపికపై ప్రభావం పడుతుందని పలువురు హైకోర్టుకు నివేదించినట్టు ఇక్కడ చూడవచ్చు. కీలో తప్పులు ఉన్నాయని, పరీక్షను రద్దు చేయాలని ఆధారాలతో సహా సమర్పించిన సింగిల్ జడ్జి తమ అభ్యర్థులను పట్టించుకోకుండా 15న తీర్పిచ్చిందన్నారు. సో దీనిని సవాల్ చేస్తూ జి దామోదర్ రెడ్డి తదితరులు హైకోర్టులో గురువారం అప్పీల్ దాఖలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. టీజీపీఎస్సీ ప్రచురించిన తుది కీలో తప్పులున్నాయంటూ అఫిడవిటాలో పేర్కొన్న వాదనల్లో వినిపించిన సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని, ఒక ప్రశ్నకు ఐచ్ఛిక సమాధానాల్లో సరి అయినది లేనప్పుడు దానిని తప్పుగా రూపొందించినట్లు పరిగణించారు. కానీ ఉన్న వాటిలో దగ్గరి సమాధానాన్ని పేర్కొనాలంటూ కమిషన్ వాదనతో ఏకీభవించడం సరికాదు. సో ప్రాథమిక పరీక్ష ఒక్కటే ఎంపికకు ప్రమాణం కాదని, ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని సింగిల్ జడ్జి పేర్కొనడం తగదు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 కావచ్చు, క్వశ్చన్ నెంబర్ 119 ప్రశ్నలను పరిశీలించి ఉంటే మాకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేవి. సో ఈ 2 ప్రశ్నలు తొలగిస్తే మెరిట్ జాబితాపై ప్రభావం పడుతుంది. ఇలాంటి కీ ద్వారా మెయిన్స్కు అభ్యర్థుల జాబితాను రూపొందించడం సరికాదు. అభ్యర్థుల వడపోతకు ప్రాథమిక పరీక్ష కీలకం. గతంలో తప్పులు జరిగాయని 2 సార్లు పరీక్షను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసినట్లే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఏదేమైనప్పటికీ క్వశ్చన్ అంటే మనకు కీలో మాత్రం తప్పులు ఉండదు. ఇంకా రాబోయేటువంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా మనకు దాదాపుగా గ్రూప్ 2 అయితే 600 క్వశ్చన్స్కి ఉంటుంది అండ్ గ్రూప్ 3 450 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. సో దానిలో కూడా ఇట్లే మిస్టేక్స్ కనుక జరిగినట్లయితే చాలామంది అభ్యర్థులు సీరియస్ ఆస్పిరెంట్స్ నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయదు. సో మిస్టేక్స్ ఉన్నా కూడా కమిషన్ వాటిని సరిచేయాలి, వాటిని డిలీట్ చేయడమా లేకుంటే వాటికి సంబంధించి ప్రాపర్గా డిసిషన్ తీసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే 1690 వైద్య పోస్టులకు వచ్చే నెలలో నోటిఫికేషన్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఏరియా జిల్లా ఆసుపత్రిలో ఖాళీల నేపథ్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వైద్య ఆరోగ్య శాఖలో మరో 1690 వైద్యుల పోస్టుల భర్తీకి ఆ శాఖ కసరత్తు చేస్తుంది. వైద్య విధాన పరిషత్లో కీలకమైనటువంటి జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత నేపథ్యంలో ఆర్థిక శాఖ అనుమతించినటువంటి 1690 పోస్టులకు నోటిఫికేషన్ జారీకి సిద్ధమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి లేదా ఏప్రిల్ నాటికి పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మంత్ ఈ వైద్య పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 పై సరైన డిసిషన్ తీసుకుంటామంటే ఇక్కడ చూడవచ్చు. మా ప్రభుత్వంలో ఎవరికి నష్టం జరగదు, అభ్యర్థులు
అభ్యర్థుల అనుమానాలపై ఆఫీసర్లతో మాట్లాడుతా ఎవరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మాది, అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 విషయంలో సరైన డిసిషన్ తీసుకుంటాం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ నిపుణకు సంబంధించి కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు. వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా వెలుగులో ముల్కీ ఉద్యమాలకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. అండ్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి భౌతిక శాస్త్రం కావచ్చు, జీవశాస్త్రానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించిన వాటిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే చూడవచ్చు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. గత 5 years నుంచి మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నిన్న కూడా దీనికి సంబంధించి మనం ఒక అప్డేట్ అయితే చూసాం. కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ సిఫారసు వచ్చే నెల 10న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రస్తుతం సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. వచ్చే నెల 10న పదవి విరమణ చేయనున్నటువంటి నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం తన స్థానంలో ఎంపిక చేయవలసినటువంటి న్యాయమూర్తి పేరును సిఫారసు చేస్తూ మనకు చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఎట్లా ఉంటుంది, జనరల్గా న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు. సో కేంద్ర ఆమోదం తర్వాత నవంబర్ 11న మనకు ఈ జస్టిస్ ఖన్నా నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పేసి అడగవచ్చు. సో ఈ ఏదైతే ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి, నియామకం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు రాజ్యాంగంలో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పౌరసత్వ చట్టంలో సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. అస్సాం వలసలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అస్సాం వలసలకు సంబంధించి 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1తో గురువారం కీలక తీర్పును వెలువరించింది. సో భారత పౌరసత్వ సవరణ చట్టం 1955లోని సెక్షన్ 6Aకు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఇది గుర్తుంచుకోవాలి. తీర్పు ఏంటంటే ఏదైతే మనకు ఈ పౌరసత్వ సవరణ చట్టం 1955లో మనకు సెక్షన్ 6A ఉంది కదా, సో దానికి సంబంధించి రాజ్యాంగబద్ధత ఉందని ఇక్కడ మనకు స్పష్టం చేసింది. యాక్చువల్లీ ఇదేంటంటే ఈ సెక్షన్ 6A ప్రకారం మనకు జనవరి 1, 1996 నుండి మార్చి 25, 1971 మధ్య అస్సాంలోకి ప్రవేశించినటువంటి వలసదారులు భారత పౌరసత్వానికి అర్హులు. అయితే బంగ్లాదేశ్ వలసలతో అస్సాంలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలను చలార్చడానికి మనకు 1985లో ఓ ఒప్పందం జరిగిందంట. దీనిపై కేంద్రం తరపున నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, దాన్ని అస్సు అని చెప్పేసి అంటారు, ఆ ప్రతినిధులు సంతకం చేశారంట. సో ఈ ఒప్పందం ఆధారంగా పౌరసత్వ చట్టానికి సవరణ చేసి ఈ సెక్షన్ 6Aను చేర్చారంట. కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసినటువంటి ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలో సౌభ్రౌతత్వం భావనకు వ్యతిరేకమని చెప్పేసి పేర్కొంటూ దాఖలైనటువంటి పిటిషన్ను గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి సిజే డివై చంద్రచూడ్, అదేవిధంగా సూర్యకాంత్ అండ్ సుందరేష్ అండ్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం దీన్ని తిరస్కరించిందట. అయితే ధర్మాసనంలో మనకు ఎవరైతే ఈ పార్థివ్ వాళ్ళ ఉన్నాడు కదా, అతను మాత్రం ఈ 6A ఏకపక్షంగా ఉందని చెప్పేసి రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదంటూ మైనార్టీ తీర్పును వెలువరించినట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ మనకు 4:1 రేషియో తోటి తీర్పు అయితే వచ్చింది. ఓవరాల్గా అయితే ఇదైతే రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి తీర్పు వచ్చినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతుంది ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి 6A సెక్షన్ దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు. సో అస్సాంలో ఉన్నటువంటి ఈ వలసకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది అనమాట. దానిపైన మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే హర్యానా సీఎంగా సైని ప్రమాణం అంటూ ఇక్కడ చూడవచ్చు. హాజరైనటువంటి మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎన్డీఏ నేతలు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేసినట్టు గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు. సో సీఎంలు ఇటీవల మనకు కొన్ని రాష్ట్రాలకు నూతన సీఎంలు వచ్చారు, వాళ్ళు ఎవరనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో మలబార్ 2024 సముద్ర విన్యాసాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు విశాఖపట్నంలో 28వ ఎడిషన్ మలబార్ సముద్ర విన్యాసాలు అక్టోబర్ 14న ప్రారంభమయ్యాయి. సో ఈ విన్యాసాల్లో మనకు క్వాడ్ సమాఖ్య సభ్యులు పాల్గొంటారు. ఇక్కడ మనకు క్వాడ్లో ఏ దేశాలు ఉంటాయి? ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా, ఈ 4 దేశాల మధ్య
ఈ విన్యాసాలు అయితే జరుగుతాయి. ఎక్కడ జరుగుతున్నాయంటే మనకు అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఇవి జరుగుతాయంట. ఎక్కడంటే మనకు విశాఖపట్నం తీరంలో ఈ మలబార్ 2024 విన్యాసాలు జరుగుతాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో మలబార్ విన్యాసాల మీద చాలా క్వశ్చన్స్ అడిగారు. అయితే దేశ తొలి మల్టీపర్పస్ వెసెల్ సమర్థక్ అంటే ఇక్కడ జరగవచ్చు. సో భారత నావికా దళం కోసం L&T షిప్ యార్డ్ నిర్మించినటువంటి దేశ తొలి మల్టీపర్పస్ వెసెల్ షిప్ను మనకు కట్టుపల్లిలో లాంఛనంగా ప్రారంభించారంట. సో హిందీలో మనకి సమర్థక్ అంటే సపోర్టర్ అనే మీనింగ్ వస్తుందంట. ఇక్కడ చూసినట్లయితే 2 మల్టీపర్పస్ వెసెల్ను నిర్మించేందుకు 2022 మార్చి 5న ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందుకోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ అదేవిధంగా L&T షిప్ యార్డ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ శాఖ అండ్ L&T షిప్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందంటే ఆ ఒప్పందంలో భాగంగా వీటిని తయారు చేశారు. ఇది గుర్తుంచుకోండి. సో అత్యాధునిక నౌకాదళ నౌకలతో సమానంగా ఇవి తమ విధులను నిర్వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చూసినట్లయితే మిస్ ఇండియాగా నిఖితా పోర్వాల్ అంటే ఇక్కడ చూడవచ్చు. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి ప్రాతినిధ్యం. ఫస్ట్ రన్నర్అప్గా రేఖా పాండే, సెకండ్ రన్నర్అప్గా ఆయుషి. ఇప్పటి వరకు 60కి పైగా నాటకాలు వేసిన నిఖిత అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మిస్ ఇండియా 2024 కిరీటం నిఖితా పోర్వాల్ సొంతమైంది. బుధవారం రాత్రి ముంబైలో ఈ ఫేమస్ స్టేడియంలో జరిగినటువంటి గ్రాండ్ ఫినారేలో మధ్యప్రదేశ్ చెందినటువంటి 18 ఏళ్ల టీవీ యాంకర్ నిఖితా పోర్వాల్ విజయం సాధించిందంట. సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో భారత్ నుంచి ఈమె మనకు మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైనట్టు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అడుగుతాడు. సో మిస్ ఇండియాగా ఇటీవల 2024కు సంబంధించి మిస్ ఇండియాగా ఎవరు నిలిచారు అని చెప్పేసి అడగవచ్చు. నిఖితా పోర్వాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సిద్దిపేట సిగలో కుంకుమ పువ్వు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రయోగాత్మకంగా సాగు, కృత్రిమ వాతావరణంలో పంట, ధరల గుబాలింపు, 4 నెలల సాగు, 600 గ్రాముల కేసరా లాంటి ఇక్కడ చూడవచ్చు. సిద్దిపేట బ్రాండ్తో అంతర్జాతీయ మార్కెట్కు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కడో హిమాలయ సానువుల్లో కాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో మనకు సాగయ్యేటువంటి కుంకుమ పువ్వు పంటను మన సిద్దిపేటలో పండించినట్టు ఇక్కడ చూడవచ్చు. కృత్రిమ వాతావరణం సృష్టించి చేసినటువంటి ప్రయోగం ఫలించింది. పైగా నాణ్యతలోనూ మంచి ఫలితాలు వచ్చాయంట. సిద్దిపేట సమీపంలో వివిధ రకాల వ్యవసాయ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటువంటి ఈ DSX కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీ తోటి చల్లటి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అందులో కుంకుమ పువ్వును సాగు చేసి విజయం సాధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. ప్లేస్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో సిద్దిపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్స్ ఒకటే రోజు ఉంటాయి. 6 మంత్స్ కరెంట్ అఫైర్, లాస్ట్ 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా చాలా కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.